బాలకృష్ణ గారు కంటిన్యూ చేయండి. అఖాడాకి సంబంధించిన పెద్దలందరూ కూడా వాళ్ళ దేవతామూర్తులను తీసుకొని మౌని అమావాస్య రోజున ఊరేగింపుగా వెళ్ళి అమృత స్నానం చేస్తారు అని ముందర అఖాడా పెద్దలు ప్రకటించారు. కానీ అక్కడ ఉన్నటువంటి జనాలని చూసి ఎవ్వరూ కూడా మహామండలేశ్వరితో సహా స్నానానికి ఎవరు రారు. కొంతమంది మాత్రమే వాళ్ళ దేవతామూర్తులను తీసుకొని 25 మందికి లోపు మాత్రమే వెళ్ళి స్నానం ఆచరించాలి అని ఒక నియమం పెట్టారు. ఇక్కడ పాయింట్ గా మాట్లాడితేనమ్మా, ఇందాక ఒక పెద్దవారు ఎవరో మాట్లాడారు, ప్రభుత్వం వారిది తప్ప ప్రభుత్వం వారు చూసుకోలేరా? ఇక్కడ చేస్తున్నటువంటి ఫెసిలిటీస్ కానీ, భోజన సదుపాయాలు కానీ, ఆహార వ్యవహార వ్యవస్థల్లో కానీ ఇంతవరకు ఏ లోపము గవర్నమెంట్ వారి తరఫున జరగలేదు. అంతమంది చనిపోవడానికి కారణం కూడా వీళ్ళు ఆ ఊరేగింపుగా వస్తున్నారని చెప్పి ఈ జనాలు సాధువుల్ని అఘోరాలని మళ్ళీ మనం చూడగలుగుతామో లేదు అనే ఉద్దేశంతో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి బ్యారికేడ్లు విరిగిపోవడం వల్ల ఆ ఘటన జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మన ఇళ్లలో పెళ్లిళ్ళు జరిగితేనే వచ్చిన 200 మందిలో ఒక్కడని కూడా సరిగ్గా పలకరించాం. అన్ని వేల కోట్ల మందిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చూస్తోంది అంటే 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలి. ఇంతవరకు ఏదీ జరగలేదు. ఇక్కడ తప్పిదం ఖచ్చితంగా నేను చూసే జనాలదనే అంట. ఎందుకంటున్నానంటే, ఎవరికి సంబంధించిన ఘాట్లలో వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళి స్నానం చేస్తున్నారు, ఏ ఇబ్బందులు లేకుండా. కేవలం వీళ్ళ ఊరేగింపు చూద్దామని చెప్పి జనాలు తండోపతండాలుగా రావటం వల్ల మీరు ఇందాక అన్నారు 5 కోట్లు 6 కోట్లు 10 కోట్లు, రోజుకి 15 కోట్ల మంది స్నానం చేస్తున్నారు. రైట్ నౌ వారణాసిలో 30 లక్షల మంది ఉన్నారు. ఇంట్లో నుంచి మేము సెంటర్కి వెళ్ళడానికి కూడా గంట పడుతోంది. భక్తి మూఢభక్తి కాలేదమ్మా, కేవలం వీళ్ళని చూడటానికి వచ్చే జనాల వల్ల ఇబ్బందులు కలిగినాయి. కానీ గవర్నమెంట్ వారు ఏ ఇబ్బంది ఇంతవరకు ఎవరికీ కలిగించలేరు. చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను వెళ్ళాను, చూశాను, స్నానం ఆచరించాను. కాకపోతే ఈ మౌని అమావాస్య రోజున కేవలం వీళ్ళే స్నానం ఆచరిస్తే బాగుండేది. పితృకార్యాలు చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి చేయటం వల్ల కాస్త తొక్కిసలాట జరిగింది. ఏది ఏమైనప్పటికీ ప్రాణం అనేటువంటిది చాలా విలువైనది. బాలకృష్ణ గారు, కొంత మీతో ఏకీభవించలేకపోతున్నాము. ఎందుకంటే ఇలాంటి ఘటనలు అంటే ఆధ్యాత్మిక ముసుగులో ఇలాంటి ఘటనలు అంటే ఇప్పుడు మనకి లాస్ట్ టైం తిరుమల ఘటన అంటే అది కూడా ఒక స్పెషల్ డే అనుకుంటానండి. తిరుమల ఘటనలో తొక్కిసలాట కానీ ఇలాంటివి పునరావృతం అవుతూనే ఉన్నా కూడా మీరన్నారు జనాలదే తప్పు. అఫ్కోర్స్ జనాలది కూడా తప్పే, కానీ ఇలా జరుగుతుంది, బారికేడ్లు పగలగొట్టుకొని వస్తారు అని తెలిసి కూడా గవర్నమెంట్ ఇంకా పటిష్టంగా భద్రతను ఏర్పాటు చేయకపోవటం, ఇక్కడ గవర్నమెంట్ వైఫల్యం మీకు కనపడట్లేదా? ఖచ్చితంగా గవర్నమెంట్ వైఫల్యం లేదు. ఎంతవరకు చేయాలో దానికి మించి చేస్తున్నారు గవర్నమెంట్ వారు. కేవలం వాళ్ళని చూడటానికి వచ్చిన జనాలు మాత్రమే ఆ బారికేడ్ల దగ్గర నిలబడి ఇబ్బందికి గురయ్యి ప్రాణాలు కోల్పోయారు. ఎంత ఇబ్బంది కలిగినా ఒక ప్రాణం అనేటువంటిది మళ్ళీ తిరిగి రాదమ్మా. ఇవన్నీ ఆలోచించుకొని చెయ్యాలి. దేనికి వచ్చాం? స్నానం ఆచరించడానికి వచ్చాం. స్నానం చేసామా వెళ్ళిపోయామా అనే రీతిలో ఉంటే గనక ఇలాంటి ఘటనలు జరగవు. వాళ్ళ కోసమే నుంచొని చూడటం ఇలాంటివి కాస్త చాలా వరకు ఇబ్బందులు కలుగుతాయి. ప్రతిదానికి ఆధ్యాత్మిక ఇచ్చండి. అయినా మీ సోషల్ మీడియా కానీ నేషనల్ మీడియా కానీ ఏం చూపిస్తున్నారమ్మా? టీవీ మాధ్యమాల్లో మొనాలిసా అందాన్ని, వాళ్ళు ఊదే శంఖాలనే, వాళ్ళు చెప్పే ప్రవచనం ఏంటి, ఎవరు వస్తున్నారు, ఏ విధంగా చెప్తున్నారు, భక్తిని ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు, ఒక్క ఛానల్ వాళ్ళన్నా చూపించారమ్మా? ఎవరూ చూపిలే. ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారమ్మా. పైగా చెప్తారు అఘోరాలంతా అగ్రెసివ్ గా ఉంటారు. ఉండరమ్మా. మీడియా వెళ్ళి వాళ్ళు వేసే క్వశ్చన్ల వల్ల అగ్రెసివ్ అవుతారు. ఒక సాధువు ఉన్నారు, ఆయన చెయ్యి ఎత్తి జీవితకాలం పాటు ధ్యానం చేస్తూ ఉంటే
ఒక మీడియా ప్రతినిధి వెళ్ళి నువ్వు ఎందుకు ఎత్తావు అంటే కోపం రాదా? ఒక సాధువు ముళ్ళ మీద కూర్చొని డమరుకాన్ని వాయిస్తూ తన ఛానల్లో ఉంటే ఎవరో ఒక 10 రూపాయలు ఆయన మీద వేస్తే ఒక లేడీ వచ్చి నువ్వు డబ్బు సంపాదించడానికి ఇక్కడ కూర్చున్నావా అంటే ఆయన మనోవేదనకు గురయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మనోవేదనకి గురైన అతను మనోవేదనకు గురయ్యాడు. ఆ తర్వాత ఆవిడ ఎంత బాధపడుతుందో ఆవిడ మళ్ళీ ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇలాంటివి కాదమ్మా చెప్పాల్సింది. ఆధ్యాత్మికత ఇందాక ఒక ఆయన అన్నారు, ఆధ్యాత్మికత బాగా ముదిరిపోయింది. ఆధ్యాత్మికత ఎంత డేంజర్ అయితే సాధువు అంత గొప్పవాడవుతాడు. ఏం తెలుసమ్మా ఘోరాల గురించి మనం మాట్లాడుతూ ఒక చిన్న తప్పిదం జరిగింది, చిన్నదే కానీ ప్రాణం చాలా విలువైనది. మాటికి అదే రిపీట్ చేస్తున్నాను నేను. అదేనండి, ప్రాణం విలువైంది అంటూ ఉన్నారు. గవర్నమెంట్ ని మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఇంత భారీ ఎత్తున ఇలాంటి కుంభమేళాలు నిర్వహించేటప్పుడు అంటే ఎంత కేర్ తీసుకోవాలి అంటే మీరు అంటే మీ ఆధ్యాత్మికవేత్తలు చెప్పిన లెక్క ప్రకారం 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఇది, అంతేనా సార్? మరి అలాంటప్పుడు ఎంత ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి? ఇన్ని రోజులు ఈ కుంభమేళా నడిపించాలి అంటే ఎంత కేర్ఫుల్గా ఉండాలి? మీరు పదే అంటున్నారు ప్రాణం చాలా విలువైంది. మరి ప్రాణం ఎక్కడ విలువైంది సార్? ప్రాణం ఎక్కడ? 30 మంది అఫీషియల్ గా జస్ట్ నౌ అనౌన్స్ చేశారు. అఫీషియల్ గా 30 మంది చనిపోయారు, 150 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇంకా ఎంతమంది 175 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దాదాపుగా 35 మంది పైన చనిపోయారు. అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే మనం చెప్తున్నాము. అంటే ఎవరు సార్ దీనికి బాధ్యులు? అంటే సరే మీరు ఇప్పుడు భక్తి మూఢనమ్మకం అంటే ఒప్పుకోవట్లేదు, గవర్నమెంట్ ఫెయిల్యూర్ అంటే ఒప్పుకోవట్లేదు, అంటే ఏంటి అంటే ప్రజలదేనా తప్పు? మరి ప్రజలది తప్పు అయినప్పుడు ప్రజలు భక్తి భావంతోనే కదా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. గవర్నమెంట్ ఇది తప్పు అంటే ఖచ్చితంగా ఒప్పుకోమమ్మా. మీ ఛానల్లో ఎవరినన్నా పంపించండి, నేను తీసుకెళ్తాను అలహాబాదు. ఎంత అద్భుతంగా చేస్తున్నారో మీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా గవర్నమెంట్ ఇది తప్పు కాదా అని. మీరే చెప్తారు గవర్నమెంట్ ఇది తప్పు లేదు అని. ఒక పక్క అనౌన్స్ చేస్తున్నారు, మా ఊరేగింపుగా రావట్లేదు అని అనౌన్స్ చేస్తున్నారు. మహామండలేశ్వర్లు కూడా స్నానానికి రావట్లేదు అని అనౌన్స్ చేస్తున్నారు. అయినా కూడా జనాలు అక్కడే స్టక్ ఎందుకు ఉండాలి? 2 చేతులు మోగితేనే చెప్పట్లమ్మా. వద్దు అని చెప్తున్నా మేము అక్కడే ఉంటాము అని అంటే ఎలా అనుకోవాలమ్మా చెప్పండి మీరు? నేను గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదమ్మా. గవర్నమెంట్ చేసినటువంటి ఫెసిలిటీస్ విఐపీస్ వచ్చినా కానీ వాళ్ళ వరకు వాళ్ళకి సపరేట్ గా పెట్టారు. వాళ్ళకి జనాలు స్నానం చేసేదానికి ఎటువంటి సంబంధము లేదు. ఇక్కడ ఫెసిలిటీస్ కంటే భద్రత కోసం మాట్లాడుకుంటున్నామండి. ఫెసిలిటీస్ కాదు కావాల్సింది. అద్భుతమైన భద్రత ఉంది. చాలా భయంకరంగా చేస్తున్నారు. అహోరాత్రులు ఎన్ని వందల మంది ఎన్ని వేల మంది పోలీసులు ఉన్నారో నాకు తెలుసు. ఎంతమంది డిఎస్పీలు 24 గంటలు చేస్తున్నారో నాకు తెలుసు. అది చిన్న తప్పిదం అని చెప్పలేం కానీ కొన్ని జరుగుతూ ఉంటాయి. అది భగవదేచ్ఛ, కొన్ని చెప్పలేమమ్మా. అది మనలోనూ తప్పు ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళానమ్మా కుంభమేళా స్నానానికి, ఇప్పుడు కాదు ఒక వారం క్రితం 4 రోజుల క్రితం. విపరీతమైన జనం ఉన్నారు. వెళ్ళాను, స్నానం చేశాను, వచ్చేసాను అంతే. వాళ్ళని చూడాలి వీళ్ళని చూడాలి, ఆ యాంగ్జైటీ అనేటువంటిది ఉండటం వల్ల కొన్ని తప్పులు జరుగుతాయి. బట్ ఏది ఏమైనప్పటికీ గవర్నమెంట్ వల్ల ఒక్క చిన్న తప్పు కూడా లేదు. వాళ్ళు ఇచ్చే అనౌన్స్మెంట్స్ లో కూడా ఎంత కేర్ గా ఇస్తున్నారో ఒక్కసారి మీరు గమనించండి, గమనించి మాట్లాడండి. ఊరినే నిందలేయటం కాదు కదమ్మా. మన రాష్ట్రంలో ఏం తప్పులు ఉన్నాయో మనకు తెలియదు, వేరే రాష్ట్రాల గురించి మనం మాట్లాడుతున్నాం. మన రాష్ట్రం కోసం కూడా, మన ఏపీ కోసం కూడా మాట్లాడుతున్నాం. ఏపీలో తొక్కిసి వైకుంఠ ద్వార దర్శనం మూలంగా జరిగిన తొక్కిసలాట, అది కూడా ఒక స్పెషల్ అకేషన్ రోజు ఇలాంటి తొక్కిసలాట జరిగింది, 10 మంది చనిపోయారు. దానికోసం కూడా మనం మాట్లాడాం. ఇలాంటివి జరుగుతున్నా కూడా మీ ఆధ్యాత్మికవేత్తలు ఎందుకని ఇంకా అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు.